గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మొట్టమొదటిసారిగా ఏదన్నా ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండా అంటే అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాడు. 10 సంవత్సరాలైన ఆ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కానీ దానికన్నా ఎంటసీరి శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరంలో ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చేటటువంటి ప్యాకేజీ మాత్రం పూర్తి చేసిండా. చిట్ట చివరిది కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు తెచ్చుకొని 100 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్లో ఈరోజు పంటలు పండించుకున్నాడు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదు, పాలమూరు బిడ్డల కష్టాలను చూడలేదు, పాలమూరు జిల్లాల వలసలను ఆపలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పిండు, నేను వివిధ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించిన కానీ ప్రజాప్రతినిధిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేదు. కానీ చిట్ట చివరిగా పాలమూరు ఎంపీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాబట్టి ఈ బిడ్డల రుణం తీర్చుకున్నాలంటే ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేసి 10 ఏళ్ళు అయినా దాన్ని ఎక్కడేసిన గొంగడ అక్కనే పాడేసినటువంటి దుస్థితిని మనం చూసినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, ఈ ప్రాజెక్టులను ఎంత పూర్తి చేయాలని చెప్పి నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మీరు దగ్గరుండి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ కూడా పూర్తి చేయాలని చెప్పి ఎమ్మెల్యేలను ఆదేశించడం జరిగింది. పెద్ద మనసులో సామెత చెప్తుండ్రి, వడ్డించేటోడు మానవుడు ఉంటే ఏ మూలకున్నా 4 ముక్కలు పడతాయని. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పాలమూరు మట్టి బిడ్డగా, పాలమూరు ముద్దు బిడ్డగా ఈరోజు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు గతంలో కొన్ని 100,000 మంది బొంబాయి కావచ్చు, పూనా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతుండ్రి. హైదరాబాద్లో తీసుకుంటే ఈరోజు కూడా ఏ అడ్డం మీద చూసినా పాలమూరు కూలేడు ఉంటాడు మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా మన బతుకులు మారాలంటే, ఈ ప్రాంతంలో వలసలాగాలంటే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీళ్లు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సిగ్గుశరం లేకుండా చెప్తారు కొంతమంది 90% పూర్తయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని. సన్నాసుల్లారా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ₹1 పని ఎక్కడ చేసిండ్రో చెప్పండి. కాబట్టి రంగారెడ్డి బిడ్డలారా, ఈ దగులుబాజీల మాటలు, ఈ దొంగల మాటలు, ఈ లంగల మాటలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు పెంచుకున్నారు. కానీ ఈ బిడ్డల బతుకులు మాత్రం మారలేదు. కాబట్టి మరొకసారి ఒక పాలమూరు బిడ్డగా, ఈ ప్రాంతం వ్యక్తుల కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టులను అన్నిటి పూర్తి చేయాలని చెప్పడం మాత్రం ఏది ఏమైనా మరొకసారి సంతోషకరం. పాలమూరు బిడ్డల రుణం తీర్చుకోవాలని మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఒక పాలమూరు బిడ్డగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.